సో మనకి రీజనింగ్లో వచ్చేసి మనకి చాలా టాపిక్స్ ఉంటాయండి. సో అందులో మనకి కోడింగ్ డీకోడింగ్ నుంచి స్టార్ట్ చేసి అనాలజీ, ఆడ్ వన్ అవుట్, సిరీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆ తర్వాత మనకి క్రిటికల్ రీజనింగ్లో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, అజంప్షన్స్, ఇన్ఫరెన్సెస్, కాజ్ అండ్ ఎఫెక్ట్స్. తర్వాత మీరు చూడొచ్చు నాన్ వర్బల్ రీజనింగ్లో మీకు వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ ఫోటింగ్ అనేది చాలా సిలబస్ ఉంటుందని. మరి ఇది అంతా చదవాలా సార్? ఎలా చదివితే మ్యాక్సిమం మార్క్స్ తీసుకొని రావచ్చు? సో దానికి పారామీటర్ ఏంటంటే గత 5 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు మనం అనాలిసిస్ చేసిన తర్వాత, అంటే మనం 2020 నుంచి 2025 వరకు మనం క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏ సబ్జెక్ట్లో ఏ ఏరియాస్ నుంచి ఎన్నెన్ని మార్క్స్ వస్తున్నాయో మనం ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. అలా అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనకి ముఖ్యంగా వచ్చేసి ఫస్ట్ అనాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా ఉంటుంది. సో అనాలజీలో మనకి 3 రకాల అనాలజీలు ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి లెటర్ అనాలజీ, నెంబర్ అనాలజీ, అస్ వెల్ యాజ్ వర్డ్ అనాలజీ. సో ఈ అనాలజీ నుంచి మనకు దాదాపు 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఇక్కడ క్వశ్చన్లే కదండి, మార్క్స్ ఆలోచించాలి. మార్క్స్ అంటే దాదాపు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి 3 into 2 అంటే 6 మార్క్స్, లేదా 4 into 2 ఒకవేళ 4 మార్క్స్ వస్తే 4 into వచ్చేసి 8 మార్క్స్. సో వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ అనాలజీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకసారి అనాలజీ అయిపోయిన తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్. మీరు ఒకసారి చూస్తే కోడింగ్ అండ్ డీకోడింగ్ అనాలజీ కొంచెం ఇంటర్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే కోడింగ్ అండ్ డీకోడింగ్ బాగా చేస్తారో వాళ్ళు అనాలజీ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. సో మనం ఫస్ట్ ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ స్టార్ట్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు స్టార్ట్. కోడింగ్ అండ్ డీకోడింగ్ చాప్టర్ అయిపోయిన తర్వాత మీరు అనాలజీకి వెళ్ళండి. సరే, మరి కోడింగ్ డీకోడింగ్ ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అంటే మనకి అరౌండ్ 2 క్వశ్చన్స్ రావచ్చు అనమాట. అది వేరీ అవుతుందండి, ఎందుకంటే మనకి ఏంటంటే షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఒక్కొక్క షిఫ్ట్కి ఒక్కొక్కలాగా మనకి వెయిటేజ్ మారుతూ ఉంటుంది. ఒక పర్టికులర్ స్టాండర్డ్ వెయిటేజ్ అంటూ ఉండదు. అందుకే మనం 1 to 2, 3 to 4 అనే వర్డ్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ మీరు చదవాల్సింది కోడింగ్ డీకోడింగ్, అది రాసి పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనాలజీ. అనాలజీలో మీకు ఏం చెప్పాను, 3 రకాల అనాలజీ ఉంటుంది. సో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మినిమం 3 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా మీరు రాసుకోండి. సరే, కోడింగ్ డీకోడింగ్ అనాలజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే క్లాసిఫికేషన్. సో మనం క్లాసిఫికేషన్ ఏమంటామంటే ఆడ్ వన్ అవుట్ అని కూడా అంటాము క్లాసిఫికేషన్. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అని రాశారు కదా, దీన్ని మనకి సిలబస్లో క్లాసిఫికేషన్ అనే పేరుతోనే రాసి ఉంటుంది. సో ఈ క్లాసిఫికేషన్ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో దీని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇందు నుంచి కూడా మనకు ఒక 2 క్వశ్చన్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మీకు సిరీస్. సో ఈ సిరీస్ వచ్చేసి ద కాన్సెప్ట్స్ ఆఫ్ సిరీస్ ఆర్ వెరీ సిమిలర్ టు కోడింగ్ అండ్ డీకోడింగ్. అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయో అలాంటి కాన్సెప్ట్సే మనము అనాలజీలో అప్లై చేస్తాము, క్లాసిఫికేషన్ అదే ఆడ్ వన్ అవుట్లో అప్లై చేస్తాము, ఆ తర్వాత సిరీస్లో కూడా అప్లై చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మీకు క్రైటీరియా. అంటే మీరు మ్యాక్సిమం వెయిటేజ్ అనమాట. ఫస్ట్ కోడింగ్ డీకోడింగ్ చదవండి, ఆ తర్వాత అనాలజీ చదవండి, ఆ తర్వాత ఆడ్ వన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్ చదవండి, ఆ తర్వాత సిరీస్ చదవండి. ఈ 4 ఒక కేటగిరీ కిందకి వస్తాయండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు కోడింగ్ అండ్ డీకోడింగ్ కనుక బాగా ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే అనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్ అనేది మనకు చాలా ఈజీ అవుతుంది. ఆ తర్వాత మనకు వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత డైరెక్షన్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్. ఇందులో మనకి బ్లడ్ రిలేషన్స్కి, డైరెక్షన్స్కి, వెన్ డయాగ్రామ్స్కి ఎలాంటి సంబంధం ఉండదు. సో ఆల్ దీస్ ఆర్ ఇండివిజువల్ టాపిక్స్. కాబట్టి ఎగ్జామ్లో మనకు ప్రతి టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్లడ్ రిలేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, డైరెక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్, వెన్ డయాగ్రామ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎక్కడ ఫోకస్ చేయాలంటే విద్యార్థులు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ క్రిటికల్ రీజనింగ్ అయితే ఉందో మనకి సిల్లాజిజం నుంచి కాజ్ అండ్ ఎఫెక్ట్ వరకు, ఓకే, మనకి ఉంది సిల్లాజిజం, స్టేట్మెంట్ కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, అజంప్షన్స్, ఇన్ఫరెన్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ వరకు. సో ఇంతవరకు మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి దీనికి అంటే ముఖ్యంగా ఇక్కడ నుంచి వచ్చే వెయిటేజ్ మనకు తక్కువగా ఉంటుంది. సో మీరు అది విద్యార్థులు అది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ మీరు ఇందులో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మొత్తం క్రిటికల్ రీజనింగ్ కిందకే వస్తుంది కదా అంటే అందులో మీరు ఫస్ట్ సిల్లాజిజం మీద మాత్రం ఫస్ట్ ఫోకస్ చేయండి. అది మాత్రం మీరు కంపల్సరీ చదువుకొని వెళ్ళాలి. సో సిల్లాజిజం మీకు అయిపోయిన తర్వాత మిగతా క్రిటికల్ ఏ టాపిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్కి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఇక్కడైతే మనకి ఎలాగైతే మీకు స్క్రీన్ మీద కనపడుతుందో అలానే ప్రిపేర్ అవ్వండి. అంటే సిల్లాజిజమ్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్కి, తర్వాత ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇలా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి. కానీ నేనేం చెప్తానంటే మీకు ఫస్ట్ మీరు కోడింగ్ డీకోడింగ్ అనాలజీ ఆడ్ వన్ అవుట్ సిరీస్ చదివిన తర్వాత బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, వెన్ డయాగ్రామ్స్ కూడా అయిపోయిన తర్వాత మ్యాథమెటికల్ ఆప్షన్ చేసిన తర్వాత మాత్రమే సిల్లాజిజం స్టార్ట్ చేయాలి. సిల్లాజిజం చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇంకా టైం లేకపోతే క్రిటికల్ రీజనింగ్లో ఏవైతే మనకి కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, అజంప్షన్స్ ఉన్నాయో అవి మనం స్కిప్ కూడా చేయొచ్చు. కానీ మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ పాస్ మార్కులు కాదండి కావాల్సింది, మనకి ఏంటంటే టాప్ మార్క్స్ కావాలి, మన పేరు మెరిట్ లిస్ట్లో ఉండాలి.
కాబట్టి మిగతావి కూడా మీరు కంపల్సరీ ఒకసారి చూసుకొని పోతే చాలా చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. దెన్ తర్వాత మీరు నాన్ వర్బల్ రీజనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక నాన్ వర్బల్ రీజనింగ్ వచ్చేసి మీకు మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్, కటింగ్, ఎమరెడ్ ఫిగర్స్, ఫిగర్ అనాలజీ, ఇవన్నీ కూడా మీకు ఫిగర్ ఆడ్ వన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్, కౌంటింగ్ ఫిగర్స్ ఇంతవరకు అనమాట. అంటే ఈ పార్ట్ మొత్తం అండ్ ఈ పార్ట్ మనకు వచ్చేసి నాన్ వర్బల్ రీజనింగ్ కిందకి వస్తుంది. సో ఇందులో మనకి క్రైటీరియా ఎలా ఇవ్వాలి, ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్. ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే మీకు ఇందుకు ఇవ్వాలి, ఇది నాన్ వర్బల్ రీజనింగ్లో.